నెల్లూరు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతివేగంగా దూసుకువచ్చిన కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న బైక్ని తప్పించబోయి రోడ్ సైడ్ ఉన్న వ్యాపారస్తులపైకి దూసుకెళ్లింది. తర్వాత చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా లారీ డ్రైవర్తో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న రెండవ పట్టణ సీఐ వేణుగోపాల్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని స్వయంగా ఆసుపత్రికి తరలించారు. తన చేతులతో క్షతగాత్రులను తీసుకువెళ్లి 3 ప్రాణాలు పోకుండా కాపాడిన ఆయనపై అభినందనలు వెల్లువెత్తాయి. ఘటనా స్థలాన్ని ఎస్పీ అజితా వేజెండా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. 11th నవంబర్ మధ్యాహ్నం ఈ ఎస్విజిఎస్ కాలేజ్ జంక్షన్ దగ్గర నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ ఒక కంటైనర్ వెహికల్ ఓవర్ స్పీడింగ్ తో వచ్చింది అండ్ ఒక ముందుగా వస్తున్న ఒక వ్యక్తిని తప్పించడానికని సైడ్గా వెళ్ళి అది ఒక మొక్కజొన్న బొట్ట అమ్ముకునే వాళ్ళని అండ్ అక్కడ పార్క్ ఉన్న కొన్ని వెహికల్స్ అండ్ అక్కడ ఉన్న ట్రీని హిట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 3 ఫెటాలిటీస్, 3 చనిపోవడం జరిగింది. అందులో 2 ఐడెంటిటీస్ తెలుసు, ఇంకొకరిది తెలుసుకోవాల్సింది ఉంది అండ్ మొత్తం 4 ఇంజర్డ్ ఉన్నారు. వాళ్ళలో 2కి చికిత్స జరుగుతుంది. సో మేము తొందరగా అప్డేట్ ఇస్తాము. ఈ నేషనల్ హైవే మీద యాక్సిడెంట్స్ జరగకుండా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మనం ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాము యాక్సిడెంట్స్ అరికట్టడానికి. సూలూరుపేట నుండి ఒంగోలు వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మేము డీటెయిల్స్ కనుక్కుంటున్నాం. ఓకేనండి. కాగా సంఘటన స్థలాన్ని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మరో టీడీపీ నేత భువనేశ్వరి ప్రసాద్ పరిశీలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రి పొంగూరు నారాయణ దిగ్భ్రాంతికి గురయ్యారు. రోడ్డు ప్రమాదం వార్త వినగానే తీవ్రమైన ఆవేదనకు గురయ్యానని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆయన సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే జాతీయ రహదారికి సంబంధించిన అధికారులపై ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తరచుగా ఎన్టీఆర్ నగర్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నా ఫ్లైఓవర్ నిర్మించడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈరోజు హైవే దిగడ నెల్లూరు నగరంలోనే ఎస్విఎస్ కాలేజీకి ఎదురుగా జరిగిన యాక్సిడెంటు, లారీ ఇటువైపు నుంచి విజయవాడకి వెళ్తూ ఉన్నది. పద్మావతి గ్రీన్ సిటీలో నుంచి ఒక స్కూటీలో తిరుగుతున్నాడు వ్యక్తి. తిరిగే సమయంలో ఈ లారీ ఢీకొట్టడం, ఈయన తప్పించడానికి కొంచెం అటు మూవ్ చేయడం, టోటల్గా ముగ్గురికి తగిలి ఒక సైడ్కి లాగేసేసాడు. ఆ ముగ్గురు చనిపోవడం అనేది స్పాట్లో జరిగింది. మరొక 2 టెంకాయల అంగడి వాళ్ళు, మరొకరు ఈ మన మొక్కజొన్న కంకులు పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళకి ప్రమాదం. ఇవన్నీ కూడా మంచి ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదాలు జరగడానికి ట్రాఫిక్ వాళ్ళు చొరవ తీసుకోవాలి. హైవే అథారిటీ వాళ్ళు కూడా టోల్ గేట్లు వసూలు చేస్తున్నారు తప్ప ఈ హైవే మీద ఏ వెహికల్స్ ఉండాలన్నా, ఏ వెహికల్స్ ఉండకూడదా, ఎవరు ఏ పక్క ఉండాలనేది ఒక ప్రయత్నం అనేది జరగాలి. ఇది ప్రభుత్వం అలాగే హైవే అథారిటీ వాళ్ళ మీద కేసులు కూడా వేయాల్సిన అవసరం ఏముంది. ఈ హైవే అథారిటీ వాళ్ళు డబ్బులు దండుకోవడం తప్ప ఈ హైవే పక్కన నెల్లూరు నగరానికి అందుబాటులో సర్వీస్ రోడ్లు లేకపోవడం, 6 లైన్ వేయకపోవడం, అండర్ పాస్లు బ్రిడ్జిలు వేయకపోవడం, ఇవన్నీ కూడా ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లేకపోతే ఇక్కడ కన్నా సర్వీస్ రోడ్డు లేదా అండర్ పాసెస్ ఉండింటే ఆయన ఇక్కడ టర్న్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాడు, ఆ రూట్లో పోయి ఉండేవాడు. ఈ వెహికల్స్ హెవీ వెహికల్స్ పోతున్నాయి ఇంత ఫాస్ట్లో, ఇక్కడ రోడ్డు దాటే పరిస్థితి వస్తుందంటే సర్వీస్ రోడ్లు లేకనే. ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకుని ఆ అధికారులు, ప్రజాప్రతినిధులు, హైవే అథారిటీ స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇష్ట ప్రకారం వాహనాలు రహదారిపైనే పార్కింగ్ చేస్తున్నారని, హైవే అథారిటీ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. అన్ని చోట్ల రోడ్ల మీద సగం రోడ్డుకి బండి పెట్టేసి, సగం రోడ్లు బండి ఉంటే మిగతా సగం రోడ్డుకి బైక్ అక్కడ ఆగుంటుంది అనమాట. ఇంకా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది లేనట్టుంటుంది. యాక్చువల్ కేవలం ఏంటంటే ఈ రోడ్లలో అన్నెసెసరీగా వచ్చి పండ్లు బండ్లు, మొక్కజొన్న బండ్లు, ఆడుకునే బొమ్మలు అన్నీ కూడా అది మామూలుగా విలేజ్ రోడ్లు కాదు, నేషనల్ హైవేలోనే మొత్తం వీళ్ళు పెడుతున్నారు.
దాంతోనే నాకు తెలిసి ఎక్కువ శాతం వీళ్ళు యాక్సిడెంట్లు ఇక్కడ జరుగుతున్నాయి. మొత్తం నేను కూడా ప్రతిరోజు వెహికల్ పోతున్నాయి అనమాట. అన్ని చోట్ల వీళ్ళే ఉంటారు అడ్డంగా. సగం రోడ్డుకి వీళ్ళు చిన్న అమ్ముకునే బండ్లు, మళ్ళీ సగం రోడ్డుకి అది కొనడానికి బైకులు వచ్చేవాళ్ళు రోడ్డు మీద ఆపేసి ఉంటారు. సగం రోడ్డుకి బండి, సగం రోడ్డుకి బండ్లు వెహికల్స్ ఆపేసి చూస్తూ ఉంటారు. అవతల పక్కల బండ్లు హార్న్ కొడుతూ కూడా అసలు పట్టించుకోరు. దాని మీద మళ్ళీ ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు చూస్తూనే పోతుంటారు. మరి వాళ్ళు సాయంత్రం వచ్చి ఏందనుకుంటారు మన చూడాల.